హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాస్యా బ్యూటీ అండ్ ఫుడ్. ఈరోజు మనం తయారు చేసుకోబోయేది గ్రీన్ జ్యూస్. ఈ జ్యూస్ వల్ల లాభాలు, ప్రిపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో మనం వాడే ఒక ఇంగ్రీడియంట్ పాలకూర. పాలకూరలో ఏ, సి, కే విటమిన్లు ఉంటాయి. ఐరన్ లోపం తగ్గుతుంది, రక్తహీనత తగ్గుతుంది, కంటికి కూడా చాలా మంచిది. ఎముకలు బలంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. చర్మం, జుట్టు చాలా హెల్తీగా ఉంటుంది రోజు పాలకూర తీసుకోవడం వలన. దీనిలో మనం వాడే సెకండ్ ఇంగ్రీడియంట్ పుదీనా. పుదీనా అంటే చికెన్లో వేసుకోవడం, అలా స్మెల్ కోసం వేసుకోవడమే తెలుస్తుంది. కాకపోతే దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. కంటికి కూడా చాలా మంచిది, వేడి తగ్గిస్తుంది పుదీనా. నోటి దుర్వాసన వచ్చిన వాళ్ళు బ్రష్ చేసిన తర్వాత 2 ఆకులు నమిలి మింగేయాలి. దుర్వాసన తగ్గుతుంది క్రమంగా. ఇలా చేస్తూ ఉంటే కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. ఎలాంటి ఎలర్జీలు రావు. ఏ విటమిన్ ఉంటుంది. దీనిలో మనం వాడే థర్డ్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. కరివేపాకు వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో అందరికీ తెలుసు. ఇలా మనం ఒక కరివేపాకు చెట్టుని ఇంట్లో పెంచుకుంటే రోజు బ్రష్ చేసిన తర్వాత ఒక 2 రెమ్మలు తెంపుకొని తింటే మన హెయిర్కి, మన కంటికి, జుట్టు నల్లగా అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. జీర్ణం అవుతుంది. మనం తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. రోజు 2 రెక్కలు తినడం వలన బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. బీపీ తగ్గిస్తుంది. దీనిలో మనం వాడే ఫోర్త్ ఇంగ్రీడియంట్ తమలపాకు. ఇది ఆకు, వక్క, సున్నం పెట్టుకొని అప్పటి వాళ్ళు తినేవాళ్ళు. తమలపాకులో సున్నం పెట్టుకోవడం వలన కాల్షియం లోపం తగ్గుతుంది మనకి. షుగర్ కంట్రోల్లో ఉండడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ రావు, దంతాలకు కూడా చాలా మంచిది తమలపాకు. ఇలా మనం అన్నిటిలో టబ్బులోనే ఇంట్లోనే పెంచుకోవడం చాలా మంచిది. ఎలాంటి కెమికల్స్ వాడము మనం. బయట కొంటే ఎలా ఉంటాయో తెలీదు, ఎక్కడ మోరి పక్కన పెరుగుతాయో, ఎలా పెరుగుతాయో కూడా తెలీదు. ఇలా ఇంట్లోనే మనం పెంచుకొని తినడం వలన మన హెల్త్ మనం ఖరాబ్ చేసుకోకుండా హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకున్నట్టు ఉంటుంది. ఒక టబ్బులో పెంచుకుంటే చాలు. దీనికి బియ్యం కడిగిన వాటర్, నార్మల్ వాటరు, మనం ఏదైనా ఫ్రూట్స్ తిన్నప్పుడు దాని తొక్కలు అలా ఒక రోజు మొత్తం నానబెట్టి నెక్స్ట్ డే పోస్తే దానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి అన్ని చెట్లకు. ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా వీటన్నిటిని వాష్ చేసుకోవాలి. మన ఇంట్లో పెరిగినవి అయినా కానీ బయట గల్లీలో ఉంటాయి మాకు. సో వెహికల్స్ వెళ్తాయి కదా, ఆ దుమ్ము అది పడుతుంది. ఇంట్లో ఉన్నా కానీ ఒకసారి అయితే వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనికి ఇంకా ఎక్స్ట్రాగా 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఈ డ్రింక్ని ఏ ఏజ్ వాళ్ళైనా తాగొచ్చు, కాకపోతే పిల్లలు తాగరు. ఇది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. పాలకూరని కొంచెం వేడి నీళ్ళలో వేసి కూడా తీసి ఈ మిక్సీలో వేసుకోవచ్చు. అన్ని మిక్సీ పట్టేటప్పుడు పచ్చి పచ్చిగా ఉండదు. దీనివల్ల మనకి హెయిర్కి, స్కిన్కి చాలా యూజెస్ ఉన్నాయి. బాడీలో కూడా చాలా మార్పులు మనకి తెలుస్తాయి. బయట హాస్పిటల్లో అలాంటి ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ అవన్నీ వేసుకోవడం కన్నా వీక్లీ ఒక్కసారి ఈ జ్యూస్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా అన్నీ ఒకటేసారి తాగమంటే ఎవరు తాగలేరు. సో మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి. ఒక్కొక్కటిగా తమలపాకు వేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టి తాగేటప్పుడు కొంచెం లెమన్ పిండుకొని హనీ వేసుకొని తాగితే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కటిగా ఇలా ట్రై చేయండి. ఇదంతా ఎవరు చేస్తారని అనుకోకండి. వీక్లీ ఒక్కసారైనా చేయండి. ఇది చాలా హెల్తీ డ్రింక్. ఇలాంటి హెల్తీ డ్రింక్స్, ఫుడ్ హ్యాబిట్స్ గురించి చాలా చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.